విజయవాడ తెలుగుదేశం పార్టీలో ఒక రచ్చ మొదలైందా? తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు అని అనుకోవాలా? కేసినేని నాని విషయంలో ఎప్పటి నుంచో చాప కింద నీరులాగా రెండు వర్గాల మధ్య అక్కడ ఫైట్ జరుగుతోంది. బుద్ధా వెంకన్న వర్సెస్ కేసినేని నాని అని ఒకనొక టైంలో వాళ్ళు వ్యతిరేకంగా సమావేశాలు కూడా పెట్టుకున్నారు, మీటింగ్లు కూడా పెట్టుకున్నారు. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా పెద్ద వివాదమే జరిగింది. ఇప్పుడు దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు అయిందా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం? కేసినేని నాని భవిష్యత్తు ఏంటి, ఆయన ఏం చేయబోతున్నారు, రేపు అది ఎంతవరకు టీడీపీ ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఓవరాల్గా ఆయన చెప్పిన దాన్ని బట్టి, అంటే నేను ఆయన ట్వీట్ చూస్తే కేసినేని నాని ఇంక నువ్వు పక్కెళ్ళి ఆడుకోమ్మా, నీ టైం అయిపోయింది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారా? అంటే అసలు నువ్వు పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని చెప్పడం కూడా, ఎందుకంటే ఇప్పటివరకు ఆయనే చాలా కీలకం, ఫైనాన్షియల్గా కూడా టీడీపీకి చాలా సపోర్ట్ చేస్తారు అని అనేవారు. ఎందుకు ఈ సడన్గా ఒక రకంగా ఈ భారీ నిర్ణయం? చాలా రోజుల క్రితం నుంచి అనుకున్నదే. నాని దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. ఎవరికి కేసినేని ట్రావెల్స్ ఉండేది, ఆ ట్రావెల్స్ భారీగా నడిచేది. ఈవెన్ తెలుగుదేశానికి అదో పెద్ద ఫిచ్చింగ్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడోళ్ళైనా సరే పార్టీ కార్డు చూపెడితే 10% డిస్కౌంట్ ఉండేది దాంట్లో. అవును, కేసినేని ట్రావెల్స్. అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే కేసినేని బస్సులు వెళ్ళాయి. ఇప్పుడు ఏమి చేయలేడు కదా నాని. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకున్నాడు ఆయన. ఆ టైంలో ఎంపీ అయ్యాడు, కంటిన్యూ అయిపోయింది. ఇంకా తర్వాత దీపం ఆపేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు. అంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఒకటేనా, ఆయన పర్సనల్ స్టేటస్, స్థానికంగా ఉన్న ఆయన బలం, ప్రజాబలం, దాన్ని టీడీపీ ఏం పట్టించుకోలేదా? తెలుగుదేశాన్ని చూసి కేసినేని నానికి ఓటేస్తారు అనుకుంటారు, కానీ కేసినేని నానిని చూసి తెలుగుదేశానికి ఓటేస్తారు అనుకుంటారు చంద్రబాబు బేసిక్గా. ఇప్పుడు ఆయన ఏదో అన్నారు, ఇండిపెండెంట్గా నేను గెలవగలను, చేసి చూపించమనండి. విజయవాడ పార్లమెంట్కి ఇండిపెండెంట్ కేసు. అంత ఫ్యాన్ వేవ్ లో కూడా 22 సీట్లు వాళ్ళకి వచ్చినప్పుడు వచ్చిన మూడాట్లు ఈయనొక్కడు గెలవడం అక్కడ, అంటే మొన్న అప్పుడు ఆ పీవీపీ ఆయన కూడా ఫైనాన్షియల్ గా బాగా ఉన్న వ్యక్తే కదా, అటువంటి వ్యక్తి మీద కూడా ఈయన గెలిచారంటే ఈయన పర్సనల్ స్టేటస్ అక్కడ కనిపించలేదా? అదే ఇండిపెండెంట్ గా పోటీ చేసి చూపెట్టమనండి అంటున్నా. ప్రాక్టికల్ గా విజయవాడకి గుంటూరుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి సరైన క్యాండిడేట్లు ఎంచుకోవాలి. పీవీపీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ జనానికి ఏం తెలుసు బేసిక్గా? అది కేసినేని ఫెచ్చింగ్. గుంటూరుకి సంబంధించి అదే అయింది. తెలుగుదేశం పార్టీది సామాజిక వర్గ సమీకరణాల్లో బలమైనటువంటి ఏరియా. గల్లా జయదేవ్ గల్లా వాళ్ళ పేరుంది. ఇక్కడ వైసీపీ క్యాండిడేట్. అంటే విజయవాడలో అసెంబ్లీ స్థానాలు కూడా ఓడిపోవాల్సి వచ్చింది కదా, ఒక తూర్పు గద్దె రామ్మోహన్ తప్ప మిగిలిన కోల్పోయింది కదా టీడీపీ. అలాంటప్పుడు ఈయన ఒక్కడ గెలవడం అంటే ఇదే కదా, అంత ఆషామాష వ్యవహారం కాదు కదా. ఓవరాల్ గా వచ్చినటువంటి పర్సెంటేజ్ అక్కడే విశాఖలాగా 4 స్థానాలు ఇక్కడ కూడా గెలిచేసి ఉంటే దానివల్ల ఎంపీ గెలిచాడు అని అనుకోవచ్చు. ఇండివిజువల్ గెలుపు కూడా చూడకూడదు నా ఉద్దేశం. చోట్ల కూడా చూస్తే తెలుగుదేశం పార్టీకి పార్లమెంటరీ స్థాయిలో ఆ లీడర్ ఫేస్ పనికి వచ్చింది, కానీ వితౌట్ తెలుగుదేశం వాళ్ళేం కాదు. అంటే పర్సనల్ ఐడెంటిటీ నేను అడిగేది అది లేదా? నేను అనేది అదే. ఈ ముగ్గురిది కూడా పార్టీ లేకుండా వీళ్ళేమి ఎదగరు. పార్టీ ఉన్నప్పుడు వీళ్ళకి బెనిఫిట్. సరిగ్గా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే, భారతీయ జనతా పార్టీ తోడున్నప్పుడు చంద్రబాబు 2 సార్లు గెలిచాడు, తోడు లేనప్పుడు ఓడిపోయాడు. ఇందులో కుట్రను ఎంతవరకు చూడొచ్చు? చిన్నీకి సపోర్ట్ చేయడం, లేదంటే కేసినేని నానికి వ్యతిరేకంగా ఒక టీం ఉంది అక్కడ, వాళ్ళు నెగ్గుకు రాగలిగారా బాబు గారి దగ్గర? అంటే ప్రాక్టికల్గా కొన్ని గ్రహించాలండి. నాని మంచోడే, సబ్జెక్ట్ ఉన్నటువంటి వాడే, నాన్ కరప్టెడ్, కాస్త సర్వీస్ మెంటాలిటీ ఉన్నాడు. టాటా వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళ అమ్మాయికి అందులో జాబ్ ఇప్పించుకుని తద్వారా కొంత సర్వీస్ అది చేసుకున్నాడు. ఆ రూట్ తప్పించి డబ్బులు తినాలనుకున్న కోరుకున్నటువంటి వాడు కాదు. తెలుగుదేశం పార్టీలో అట్లా కాదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాస్త మింగాలనుకునేటటువంటి బ్యాచ్ ఎక్కువ ఉంటారు. వాళ్ళకి నాని మింగుడు పడల. వాళ్ళు తినలేదా? తిన్నారు. వాళ్ళు తినటం వల్లే పార్టీ నష్టపోయిందనేది నాని తీసుకెళ్ళి చంద్రబాబు దగ్గర చెప్తోంది. చంద్రబాబు నాయుడు తనే తింటున్నప్పుడు వాళ్ళని తినద్దంటాడా? తనే అలా సంపాదించుకున్న దాంతోనే పార్టీ నడుపుతున్నప్పుడు కింద స్థాయిలో కూడా తింటేనే బాగుపడతారనినే కదా కిందసారి జన్మభూమి కమిటీలతో సహా, లేకపోతే పర్మిట్ రూమ్లోనూ బెల్ట్ షాపులు పెట్టించింది. నాని చెప్పే యాంగిల్ అక్కడ నచ్చలా. రెండో పాయింట్, గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి ఇతను కలుపుకుపోడు అందరినీ. నాని అంటే వాళ్ళ మెంటాలిటీ ఇతనికి నచ్చదు. ఇతనిది ఒక వాళ్ళ భాషలో ఎడమెంట్, ఏది తిట్టుకునే వాళ్ళ భాషలో. అదే సందర్భంలో నాని దృష్టిలో వాళ్ళు ఆఫ్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగుల మేర ఇవాళోడు కాదు,
అతను ఏళ్ల తరబడి ఉన్నటువంటివాడే, పార్టీనే నమ్ముకుని ఉన్నటువంటివాడే. అతనికి ఇచ్చింది కిందటిసారి పోలీస్ హౌసింగ్ బోర్డు అంతే. పోటీ చేశాడు, అతను దెబ్బతిన్నాడు, డబ్బులు చాలా కోల్పోయాడు. తన సంపాదననే తీసుకొచ్చి పార్టీకి పెట్టాడు, కానీ పార్టీ నుండి అతను సంపాదించుకుందేం లేదు. తర్వాత బుద్ధ వెంకన్న చిన్న వ్యాపారం ఏదో ఉండేది, కూల్ డ్రింక్ షాపు రథన్ సెంటర్లో. ఆ స్థాయి నుంచి ఇవాళ కోట్ల రూపాయలకి అధిపతి అయ్యాడు. కానీ పార్టీనే లైఫ్, పార్టీ ద్వారానే సంపాదించుకున్నాడు, పార్టీతోనే ఎదిగాడు. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళని కలుపుకెళ్ళడు నాని. ఎందుకని? వాళ్ళిద్దరికి పెద్దగా మాస్ లీడర్లు కాదనేటువంటిది ఇతని ఫీలింగ్ నానికి. వాళ్ళు కూడా కేసీఆర్ నాని మాస్ లీడర్ ఏం కాదని వాళ్ళు ఫీల్ అవుతారు. వీళ్ళని పక్కన పెట్టే అంటాడు ఈయన. ఒక పార్లమెంటరీ సెగ్మెంట్లోని 7 చోట్లలోనే ఇతను 5 చోట్లతో వ్యతిరేకమే. నందిగాం వ్యతిరేకం, తిరువూరు వ్యతిరేకం, మైలవరం వ్యతిరేకం, విజయవాడ వెస్ట్ వ్యతిరేకం, ఈస్ట్లో కూడా సగం మందితో వ్యతిరేకమే. కొండవమాతో కూడా అంటున్నట్టు ఉంటుంది. 7 నియోజకవర్గాలు 5 చోట్ల వ్యతిరేకం ఉంటే వాళ్ళందరూ ఈయనకి నచ్చకపోతే ఈయన ఏమంటాడు? నానికి నువ్వు ఇక్కడ పార్టీకి వచ్చే ఒక పెద్ద డిస్ప్యూట్ ఏంటంటే, పార్లమెంటు సీటు పరిధిలోని అసెంబ్లీ సీట్లన్నీ నాకు వదిలే అంటాడు. నేను పెట్టినోడు, నేను చెప్పినోడికి అంటాడు. వాళ్ళు ఏమంటారు? ఇతను గెలిచాడంటే మా అందరి వల్ల కదా, ఇవాళ పార్టీ నియోజకవర్గంలో ఓడిన ఇతను గెలిచాడంటే మా అందరి వల్ల కదా, కొత్త వాళ్ళని తెస్తానంటాడు ఏంటి ఇతను, ఎన్నాళ్ళ నుంచి మేము పార్టీని నమ్ముకుంటే అంటారు వాళ్ళు. వాళ్ళేం పోనీ ఆషామాషి వాళ్ళ. చంద్రబాబు నాయుడుకి ఆ రోజున 10 సంవత్సరాల పాటు పవర్లో లేనప్పుడు కార్యక్రమాలు నడిపినోడు బుద్ధ వెంకన్న. ఒక జలదీక్ష అనే పదాన్ని పెట్టినోడు అతనే. ప్రకాశం బ్యారేజీ దిగ్బంధం ఇది పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా చేయించింది. మన ఇప్పుడు కనకదుర్గ ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఉద్యమం చేసినోడు అతను. అలాంటి యాక్టివిటీస్ ఏదో ఒకటి ఆలోచించి లోకేష్తో మాట్లాడుకున్న, చంద్రబాబుతో మాట్లాడుకున్న తెచ్చుకున్నాడు అతను. బోండా ఉమా పవర్లో ఉన్నా లేకపోయినా జనంలో తిరుగుతాడు, జెండాలు ఎగరేయడానికి డబ్బులు ఖర్చు పెడతాడు, కష్టపడతాడు. అయ్యది నాని ఏం డబ్బులు ఇడిగా, వాళ్ళ సొంత డబ్బులతోనే కష్టపడుతున్నారు కదా. నా అమ్మాయి నందిగామలో కానీ వీళ్ళందరూ కూడా, మైలవరంలో దేనినో మాకు ఈయన డబ్బులు ఇస్తాడేంటి? వాళ్ళు వాళ్ళ డబ్బులతో కష్టపడతారు, వాళ్ళ డబ్బులతో వాళ్ళ నియోజకవర్గంలో స్టామినాతో ఉంటారు. వాళ్ళందరూ నానికి నచ్చరు. నానికి వాళ్ళే కాదు, ఇతని మెంటాలిటీ ప్రజారాజ్యంలో కూడా అదే. ప్రజారాజ్యంలో బయటకు వచ్చేసాడు కదా అతను, అక్కడ ఎవరు నచ్చరు. కానీ ఇది కంప్లీట్ గా చంద్రబాబు గారి నిర్ణయం అనుకోవాలా? పార్టీలో కొందరు నేతల ఒత్తిడి వల్ల బాబు గారు ఈ డెసిషన్ తీసుకున్నారు. ఖచ్చితంగా. అంటే బాబు గారికి పార్టీ సస్టైన్ కావాలి కానీ వ్యక్తి కాదు ఇక్కడ ముఖ్యం. అంటే ఎప్పటి నుంచో ఈ వివాదాన్ని ఎలా సద్దుమణిగిస్తారు, ఎలా కాంప్రమైజ్ చేస్తారు అని అనుకున్నాం. సడన్ గా ఈ డెసిషన్ తీసుకోవడం అంటే లైక్ ఒక రకంగా అన్అఫీషియల్ సస్పెండ్ కేసినేని నాని. మీకు వెరీ సింపుల్ అండి. కేసినేని చిన్నిని తెచ్చిన రోజునే నాని పని అయిపోయింది. ఈయన ఆ తర్వాత ఒక రకంగా పట్టుకుని వేలాడాడు నానిని. వేలాడతా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఢిల్లీలో కూర్చుని కలుస్తా, మాట్లాడతా, ఆయనతో పూజల్లో పార్టిసిపేట్ చేస్తా, అవి చేస్తా ఈ చేస్తా, లోకేష్ని కూర్చోబెట్టుకుని మాట్లాడతా, అవి చేస్తా ఈ చేస్తా ట్రై చేశాడు. కానీ చంద్రబాబు లెక్క చూసుకుంటోంది, ప్రతి నియోజకవర్గాన్ని చూసుకుంటాడు ఆయన. నాని కోసం 7 నియోజకవర్గాల్లో శత్రువులను తయారు చేసుకుంటాడా? కేడర్ అంత వదిలేసుకుంటాడు ఆయన. విజయవాడ ఎంపీ ఇంతకుముందు గద్దె రామ్మోహన్ కూడా గెలిచాడుగా, తెలుగుదేశం పార్టీకి అతను కూడా గెలిచిందిగా. కాబట్టి విజయవాడ ఎంపీగా నాని మాత్రమే గెలుస్తాడు అనుకోవడం భ్రమ. అక్కడ తెలుగుదేశం గెలిచింది, అక్కడ నాని కాకపోతే ఇంకోళ్ళకి ఇస్తే గెలుస్తారు, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ నాని వలన అసెంబ్లీ సెగ్మెంట్ లో నష్టం, వీళ్ళ నాయకులను వదులుకోవాలి, అది నచ్చలేదు ఆయనకి. అంటే దాదాపుగా ఇప్పుడు చిన్ని పేరే వినిపిస్తుంది, కేసినేని చిన్నికే టికెట్ ఇస్తారు అనేది. అది మరి వాళ్ళు ఇస్తారు నిజంగా నానిని విషయంలో చిన్ని గన్ రీప్లేస్ చేస్తే బెజవాడలో తెలుగుదేశం పార్టీ ఒక దారిలోకి వచ్చేసినట్టేనా, ఫుల్ యాక్టివ్ అయిపోయినట్టేనా? వైసీపీకి ఈ అస్త్రం ఎంతవరకు దెబ్బ అవుతుంది? నాని పోటీ చేయకపోతే స్ట్రాంగ్ గా ఉంది, ఇండిపెండెంట్ గా. కాకపోతే నా దృష్టిలో నానితో పోల్చుకుంటే చిన్ని పెద్ద వ్యాలిడ్ కాదు. అదే కదా. మీకు వైఎస్ఆర్సీపీకి క్రిందసారి పీవీపీ, అంతకుముందు కోనేరు ప్రసాద్ ఎట్లాగో ఇప్పుడు అంతే. డబ్బున్నోళ్ళు వాళ్ళు, కానీ జనంలో ఇమేజ్ లేనోళ్ళు. జనంలో ఇమేజ్ తో పాటు డబ్బు ఉంటే లగడపాటి రాజగోపాల్, జనంలో ఇమేజ్ తో పాటు డబ్బు. ఇప్పుడు అలాంటి వ్యక్తి గద్దె రామ్మోహన్
దగ్గుతో పాటు అది ఉండేది. లగడపాటి లాంటి వాళ్ళు దిగితే అదే లగడపాటి రానన్నాడట, అంటే అతను ట్రై చేస్తున్నారన్నారు కానీ వైసీపీకి ట్రై చేస్తున్నాడని కూడా అన్నారు. ఏమీ లేదని ఫైనల్గా ఏం లేదని చెప్పేశారు ప్రాక్టికల్గా. ఇవాళ తెలుగుదేశం పార్టీకి వైసీపీకి సరైన క్యాండిడేట్ లేకపోవడం తెలుగుదేశానికి ఫెచ్చింగ్ ప్లస్ పాయింట్. అది ఇప్పటికీ వైసీపీ సరైన క్యాండిడేట్ దొరకలేనట్టేనా? ఇంకా ఎవరిని చూపెట్టట్లేదు కదా. ఇప్పుడు గుంటూరుకు కూడా ఇప్పుడు అంబట్రాయిని తీసుకొచ్చారు, అక్కడ మరి బీసీని పెడతారంటున్నారు. పెడితే ఫస్ట్ టైం ప్రయోగం చేసినట్టు. ఒక్క ఈ మార్పుతో తెలుగుదేశం పార్టీ విజయవాడలో రేపు ఎంతవరకు నెగ్గుకు రాగలదని అనుకోవచ్చు? జనం చూసేదాన్ని బట్టి ఉంటది. అవతల ఉన్న ప్రత్యర్థులు కానీ అవతల ఉన్న ప్రత్యర్థుల్ని బట్టి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ అంతా పోటీ ఉంటది కానీ లేకపోతే చెప్పలేం. అంటే పార్టీలో లొక్కలొక్కలు లేకుండా సమన్వయం చేయగలిగితే, నిజంగా చిన్నీని పెట్టి సమన్వయం చేయగలిగితే మళ్ళీ పూర్వవైభవం వస్తుందా? ఎవరండి సమన్వయం చేయడానికి? పార్టీనే సమన్వయం చేసుకుంటది. చిన్ని పార్టీ నాయకుడిగా పనిచేస్తే చాలు. ఇక్కడ కేసీఆర్ నాని పార్టీ నాయకుడిగా కాకుండా తన నాయకత్వంలో పార్టీ నడవాలని చూస్తున్నాడు. అంటే ఇప్పుడు బుద్ధ వెంకన్న టీం వర్సెస్ కేసీఆర్ నాని అన్నట్టుగా ఉంది కదా, ఇంకా అది ఉండదు కదా అంటున్నాను నేను. అది ఉండకుండా కలిపి వెళ్ళిపోతారా నానితో వీళ్ళందరూ కలిసి వెళ్తారు? ఇక పార్టీ ఆటోమేటిక్ గా పనిచేస్తుంది అంతే. ఆల్రెడీ అతను వాళ్ళతో టచ్ లో బానే ఉన్నాడు చిన్ని. అలాంటప్పుడు ఇంకా అలా ఒకే తాటి మీదకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ రేపు గెలవగలదు. బెనిఫిట్ ఆటోమేటిక్ గా అడ్వాంటేజ్ అది మొత్తం అందరినీ కలిపికెళ్ళడంలో. ఇది ఒక రకంగా డేరింగ్ డెసిషన్ అనుకోవాలా? ఇటువంటి నిర్ణయాలు బాబు గారు మిగిలిన నియోజకవర్గాల్లో కూడా తీసుకుంటారు? అంటే నేను కంగారు పడింది ఏంటంటే గబక్కన పొరపాటున ఈనాడు వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇది హెడ్డింగ్ పెట్టేస్తారని రేపు చూడాలి పేపర్లో ఏమని. ఏది జగన్ షాక్ ఇచ్చాడు కేసీఆర్ నానికి బాబు అంటే ఇప్పుడు మొన్నటిదాకా వైసీపీ దాంట్లో పేర్లు మారుస్తుంటే ఏమన్నారు, వాళ్ళకి షాక్ ఇచ్చారు, వాళ్ళకి అన్యాయం చేశారని. అట్లా రాస్తారా? లేకపోతే మీరు చెప్పినట్టు ధైర్యవంతమైన నిర్ణయం చంద్రబాబు తీసుకున్నాడని రాస్తారు. జగన్ మారిస్తే గనక వాళ్ళకి అన్యాయం చేసినట్టు, అదే చంద్రబాబు చేస్తే డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్టు ఉంటది. కాబట్టి రేపు ఏం రాస్తారో చూడాలి. కేసీఆర్ నాని గారి రాజకీయ భౌతమ్యం వరకు చూసుకుంటే ఇప్పుడు ఈయనకి ఒక అతిపెద్ద అడ్డంక ఎదుగుతున్న టైంలో, లేదంటే నెక్స్ట్ రేపు, లేదంటే ఇంకా రాజకీయ జీవితం అనేది ఇండిపెండెంట్గా ఆయన వెళ్ళకపోతే సమాధి అయిపోయినట్ట, అంటే ఎండ్ ఆఫ్ పాలిటిక్స్ అయిపోతుంది. ఈ ట్రిప్ వెళ్ళగలిగితే ఆయన ఇండిపెండెంట్ గానో లేకపోతే ఇంకో పార్టీలో చేరినో ఏదైనా చేయగలిగితే లెక్క ఉంటుంది. కానీ ఆల్టర్నేటివే లేదు కదా. ఇప్పుడు బీజేపీ కూడా అటు వెళ్ళిపోతుంది, లేకపోతే బీజేపీలో చేసినా బాగానే ఉండేది. ఆయన లేదు కదా, అది కూడా అటు వెళ్తుంది అంటున్నారు కదా. ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది ఆయనకి? కాబట్టి కష్టమే. ఇన్ని రోజులు టీడీపీ ఆయనకి పొమ్మన లేక పొగబెట్టి ఆయన ఇంకా ఎంతకీ వెళ్ళట్లేదు కాబట్టి ఇది ఫైనల్ ప్రయోగమా? మనకి అదేదో వేమన శతకం ఉంది కదా, డబ్బు ఉన్నప్పుడు కప్పలు వచ్చి చేరతాయి, చెరువు నీళ్లు ఉన్నప్పుడు కప్పలు వచ్చి చేరతాయి, డబ్బులు ఉన్నప్పుడు బంధువులు వచ్చి చేరతారని. డబ్బులు ఉన్నంతసేపు వాడుకుంది తెలుగుదేశం, ఆయన దగ్గర డబ్బులు అయిపోయినాయి, ఇప్పుడు తోసేసింది అంతే. అంటే ఆయనకైనా ఏమన్నా గౌరవంగా రాజీనామా చేస్తే గౌరవం దక్కుతుందేమో ఒకవేళ. ఇంకేముంటుందిలేండి పాపం. అంటే ఆయన ఇంకా అదొకటే మిగిలింది కదా, రేపు పొద్దున్న ఎప్పుడో కేసీఆర్ నాని రాజీనామా అనే వార్త చూస్తామేమో. రైట్, చూద్దాం. మొత్తానికి ఒక డేరింగ్ డెసిషన్ చంద్రబాబు గారు తీసుకున్నది విజయవాడ రాజకీయాలని, టీడీపీ రాజకీయాలను సెట్ చేయడానికి. రేపు ఎంతవరకు కలిసి వస్తుంది ఇది? చిన్ని గారితో అందరూ కలుపుకెళ్ళడానికి సిద్ధమవుతారా? ఏంటి నిర్ణయం వెనక? నాని తీసుకోబోయే డెసిషన్ ఎలా ఉంటుంది వేచి చూద్దాం.